జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు. స్తోత్రం. నిన్ను విడిచి వ్యభిచరించు వారందరూ నీ సంహరించదు. 28 చూడండి. నాకైతే నా దేవుని పొందు ధన్యకరం. హల్లెలూయా చెప్పండి ఒకసారి చేతులెత్తి. హల్లెలూయా. నాకైతే నా దేవుని పొందు ధన్యకరం. నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. మరి ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని పొందు గలవాడు ధన్యుడని చూస్తున్నాం. 78వ కీర్తనకు రండి. ఇక్కడ 78వ కీర్తన. వీరు ఇశ్రాయేలు ప్రజలు అవిధేయత, అపనమ్మకం, విగ్రహారాధన, కృతజ్ఞత లేనితనం, మరి వీరి మీద దైవ శిక్ష, దేవుని కోపం, నాశనము, మరణము వీరికి సంభవించినట్టు మనం ఈ చరిత్రలో చూస్తున్నాం. ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ 450 years ఆఫ్ ఇజ్రాయెల్ హిస్టరీ. ఈ 78వ కీర్తనలో 72 వచనాలు కూడా ఇస్రాయేల్ యొక్క చరిత్రను మనకు తెలుపుతున్నది. మరి 3వ వచనం చూడండి. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదాన్ని. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాం. హల్లెలూయా. నువ్వు కూడా ఏం చేయాలంటే నీ పిల్లలను, కోడి తన పిల్లలను కూర్చుకున్నట్టు దగ్గర తెచ్చుకొని దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేసినాడు. కష్టకాలం మందు నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు జవాబు ఇచ్చినాడు. దేవుడు చేసిన ఆ మహిమ కార్యాలన్నీ నీ పిల్లలకు నువ్వు వివరించాలి. దేవుని బలము, దేవుని ఆశ్చర్య కార్యాలు నీ పిల్లలకు నువ్వు వివరించాలని, వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాము. రాగల తరముల్లో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గల వారై దేవుని క్రియలను మరవక ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వల్లే తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించారు. చూడండి, ఈ 78వ కీర్తన ఎంత స్పష్టంగా ఉంది. రాబో తరానికి దైవ కార్యాలు నువ్వు నేను వివరించాలి. ఈ కీర్తన అందుకే రాయబడింది. మరి దేవుని కార్యాలను వివరించాలి. తిరుగుబాటు మరి చేయడం, ఆజ్ఞను అతిక్రమించడం అది సోదె చెప్పడంతో సమానమని 1 సమూయేలు 15:22 చూస్తున్నాం. దేవుని మాట వినుట బలులర్పించట కంటే శ్రేష్టమని వాక్యంలో మనము చూస్తున్నాం. పిల్లలు మరి దేవుడిచ్చే ఆశీర్వాదం, గర్భ ఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఈ బహుమానం మరి తరతరములకు దీవెనకరంగా ఉండాలి. నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగా నేను నిన్ను చేస్తానని వాగ్దానము వాక్యములు మనము చూస్తున్నాం. 1000 తరముల వరకు ఆయన కరుణించువాడని. అంటే దేవుని భయంలో మనం మన సంతానాన్ని పెంచినప్పుడు, వారి కొరకు ప్రార్థించినప్పుడు సాతానుడు ఓడిపోతాడు, తప్పకుండా ఓడిపోతాడు. వాని అస్త్రాలన్నీ కూడా దేవుడు కాల్చేస్తాడు. నువ్వు విశ్వాసం అనే డాలు పట్టుకొని నువ్వు ముందుకు వెళ్తున్నావు. శత్రువుకి అగ్ని బాణాలన్నీ కూడా ఆర్పడానికి నిన్ను శక్తిమంతురాలుగా దేవుడు చేస్తాడు. సాతానుడు నీ మీద విల్లెక్కి పెడితే ఆ విల్లును విరుస్తాడని వాక్యంలో ఉంది. విల్లు విరుచువాడు ఆయనే, బల్లెమును తెగనరుకువాడు ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయుడు ఆయనే, యుద్ధ శూరుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని నియమాల్లో ఉన్నప్పుడు ఎంత పరాక్రమంగా దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఉంటాడు అని మనకు అర్థమవుతుంది. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నీకు నీ సంతతి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను,
నీ మధ్యను నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, నీ గుమ్మముల గడియలు నేను బలపరుస్తాను, నీ సరిహద్దుల్లో నేను సమాధానము అనుగ్రహిస్తాను, మంచి గోధుమలతో నిన్ను నేను తృప్తిపరుస్తాను. ఎందుకంటే ఆయన మన తరాన్ని దీవించే దేవుడు. మనల్ని దీవించి మన బిడ్డలను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా చెప్పండి, ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. నువ్వు ఊరికే బిడ్డలని ఏడుస్తూ ఉన్నావు కదా, ఎంత బాధపడుతున్నావు. నీ పిల్లలు నువ్వు కోరినట్టు వారు చదువులో కానీ జీవితంలో కానీ ఉద్యోగ స్థితిలో కానీ పైకి రాకుండా చాలా బాధ కలుగుతుంది తల్లికి తండ్రికి. కానీ దేవుడు నీ ఆశలన్నీ నెరవేరుస్తాడు. అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బహుతరాల కొరకు నీ పిల్లలను దేవుడు సిద్ధపరుస్తాడని నువ్వు మర్చిపోకూడదు. యెషయా 61:9 ఉంది, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుంటారంట. దేవునికి స్తోత్రం. నీ బిడ్డలను చూసి నీవు మరి దేవుని మార్గంలో ఉన్నావు, దేవుని మార్గంలో నీవు ఉన్నావు, నీ బిడ్డలను దేవుడు అన్యాయం చేయడు. ఎందుకంటే తల్లిదండ్రులు నడిచిన మార్గంలోనే పిల్లలు కూడా తప్పకుండా నడుస్తారు. నువ్వు ఎప్పుడు బిడ్డల కొరకు బాధపడుతూ ఉంటావు కదా, నువ్వు ఈ లోకం నుండి దాటిపోయినా కానీ నీ బిడ్డల పట్ల దేవుని నీతి న్యాయము తప్పకుండా జరుగుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రార్థనలు దేవుడు ఎప్పుడు మర్చిపోడు, నీ ప్రయాసము ఏనాడు వ్యర్థము కాదు. నీవు దేవుని మార్గాల్లో ఉండి నీవు దైవ కార్యాలు చేస్తున్నావు, దేవుని చిత్తం నెరవేరుస్తే నీ పిల్లలు ఎప్పుడు కూడా అన్యాయం కారు. చూడండి వాక్యంలో మీరు చూస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఆయన అబ్రహాంకు దేవుడు, ఇస్సాకుతో అంటాడు, ఇస్సాకు నువ్వు భయపడకు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. హల్లెలూయా. అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇస్సాకు నువ్వు భయపడకు, నువ్వు భయపడకు. ఎందుకంటే అబ్రహాంకు దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు కదా. మరి అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకున్న నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవుడు కనికరము చూపుతున్నాడు. దావీదుకి ఇచ్చిన వాగ్దానాలు అన్ని జ్ఞాపకం చేసుకొని తన విశ్వాస్యతను, తన సత్యాన్ని దావీదు యొక్క సంతానం మీద దేవుడు కుమ్మరించినట్టు, కనికరించినట్టు, ఆ యొక్క కృపను చూపినట్టు మనకు అర్థమవుతుంది. అబ్రహామా నేను నీ సంతానాన్ని దీవిస్తాను, ఇస్సాకు నీ సంతానాన్ని నేను దీవిస్తాను, యాకోబు నీ సంతతిని నేను దీవిస్తాను, ఇసుక రేణువుల వలె మరి ఆకాశ నక్షత్రంలో దీవిస్తానని అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చినాడు. అలాగే మనమందరం ప్రార్థనలు దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు. మన కన్నీళ్లను చూస్తున్నాడు. నీ తరం కొరకు నువ్వు మరి ప్రార్థన చేస్తున్నావు, నీవు ప్రయాసపడుతున్నావు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. హల్లెలూయా. ఎంతమంది తల్లులు ఇక్కడ పిల్లల కొరకు కన్నీళ్ళు గారుస్తున్నారు, దేవునికి తెలుసు. అంటే నీ కన్నీళ్ళన్నీ నా బుడ్డిలో నేను భద్రంగా దాచుకున్నాను. అవును, కొందరు పిల్లలు త్రాగుబోతులుగా ఉన్నారు. ఏం చేస్తారు తల్లులు? అయ్యో మేమైతే భక్తి మార్గంలో ఉండిన మా పిల్లలు దేవుని మాట వినడం లేదు, వారు వంకర నడక నడుస్తున్నారు, త్రాగుతున్నారు, రోడ్ల మీద దాగి భిక్షగాళ్ళలా పడిపోతున్న యవనస్తులను మనం చూస్తాం. ఇంత అక్రమము మరి విస్తరించిపోతుంది, అన్యాయం విస్తరించిపోతుంది. కనుక మనకు దేవుడిచ్చిన ఈ తరాన్ని కాపాడుకోవడానికి అనేకమైన యుద్ధోపకరణాలు, పౌలు భక్తులు అంటాడు కదా, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడత్రోయి జాలంత శక్తి గల యుద్ధోపకరణాలు. అదే ప్రార్థన, ఉపవాసము, కనిపెట్టడము, దేవుని సన్నిధి, మరి సిలువను గురించిన ధ్యానము, యేసు రక్తం యొక్క శక్తి, ఇవన్నిటి ద్వారా మనము జయించగలుగుతున్నామని మనకు అర్థమవుతుంది. మరియతో ఎలిజబెత్ ఒక మాట అంటది కదా, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడవు. దేవునికి స్తోత్రం. మరి పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడని ఆ శుభవార్త ఈ 78వ కీర్తనలో ఈ తిరుగుబాటుతనము, అవిధేయత, ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపము, ఇవన్నీ మనం ధ్యానించినప్పుడు, అంటే ఇవన్నీ మనం ధ్యానించినప్పుడు మనకు అర్థం కావాలి, దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, అంటే మన అతిక్రమాలన్నీ క్షమించగలడని, మన పిల్లల్ని ఆశీర్వదించగలడని, ఆయన దగ్గరకు మనం రావాలని, ఆయన పిలిచిన పిలుపును అందుకోవాలని, మరి దేవునికి 100% విధేయత చూపాలని ఆ యొక్క జ్ఞానం మనం పొందుకోవాలి. ఈ 3 యోహాను 4వ ఒక మాట అంటాడు, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే
నాకు ఎక్కువ సంతోషము లేదు. అబ్బాయి ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా పిల్లలు డాక్టర్ అండి, నా పిల్లడు ఇంజనీర్ అండి, నా బిడ్డ ఇంత సంపాదిస్తుందండి అనే దానికంటే, అరే నా బిడ్డ లేక నా కుమారుడు, నా కడుపున పుట్టిన నా సంతానం సత్యాన్ని అనుసరిస్తున్నారు, అంతకంటే సంతోషం నాకు ఇక దేనిలో లేదు. హల్లెలూయా. సత్యం అనుసరించి నడుచుకోవాలి. మన బిడ్డలు, మన ప్రయత్నాలు ఆగొద్దు, మన ప్రార్థనలు ఆగొద్దు, మన ఉపవాసాలు ఆగొద్దు, మన దీక్ష సాగిపోవాలి, మన నిరీక్షణ ఇంకా సాగిపోవాలి, మన విశ్వాసం ఇంకా ప్రగాఢమైపోవాలి. మనం కోరుకున్నవన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చింత మానాలి, ప్రార్థన తప్పకుండా చేయాలి. 103వ కీర్తన 18వ వచనంలో ఒక మాట చూడండి. సామ్స్ 103:18. ఆయన కృప యుగ యుగములు నిల్చును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప యుగ యుగములు ఉంటుందట. అందుకే ఎంత భరోసా అండి. ఆయన తరతరానికి దేవుడు. ఈజ్ అ గాడ్ ఆఫ్ జనరేషన్స్. ఆయన యుగ యుగాలకు దేవుడు. ఆయన నీకు దేవుడై ఉండి ఆగిపోలేదు. చూడండి, ఆయన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడుగా ఉన్నాడు. ఆయన ఈనాడు మనకు దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పటికీ ఏకరీతిగా ఉన్నాడు. ఆయనలో మార్పే లేదు. ఒక మనిషి నమ్ముకున్న మనిషి మారిపోతాడు. నేను నిన్న ప్రేమిస్తాడు, ఈరోజు చూస్తే గుర్తుపట్టాడు, మళ్ళీ ఇంకో రోజు చూస్తే అసలు నీ జోలికి నీ జాడకే రాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. విడువక నీ పట్ల కృపను చూపుతున్నాడు. ఇంత ప్రేమ ఎక్కడ దొరుకుతుందండి మనకు? యేసు ప్రభు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు కాగా తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభునే మనకు చెప్ప శక్యము కానీ గొప్ప వరముగా ఇచ్చేసినాడు. ఆ యేసు ప్రభు మనల్ని ఎంత ప్రేమించినాడు. మన పాపాలన్నింటినీ కూడా పోగొట్టడానికి ఆయనే బలిగా సిలువలో వేలాడినాడు. తన ప్రాణం అర్పించినాడు. తన రక్తాన్ని చివరి బొట్టు వరకు ధారపోసినాడు. రోమీలకు రాసిన పత్రిక 8:32 ఒక మాట ఉంది. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనకతి అని ఆ గొప్ప దేవుడు తనతో పాటు మనకెందుకు సమస్తము అనుగ్రహించాడు? ఎందుకు అనుగ్రహించాడు? తన కుమారుని అనుగ్రహించినాడు. ఇంకా నువ్వు అడిగేది ఎందుకు? ఆయన ఇవ్వకుండా ఉంటాడు. తప్పకుండా దేవుడు మనం ఆశించినవి ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనము ఒక కార్యం నేర్చుకోవాలి. కీర్తనలు 22:31 వచనంలో మాటను చూడండి. 22, 30 and 13. ఒక సంతతి వారు ఆయనను సేవించదు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతు, ఆయన నీతిని వారికి ప్రచురపరచుదురు. హల్లెలూయా. రాబో తరానికి యేసును కూర్చున్న కృపా వార్త, రక్షణ సువార్త అందించడానికి తప్పకుండా ఇంకా పైకి లేస్తారని నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన మరి అవిధేయుల మీదకి తన ఉగ్రతను రప్పిస్తాడని మర్చిపోవద్దు. క్షమించడానికి ఆయన సిద్ధ మనసు గలవాడు. ఆయన సన్నిధిలో వచ్చి నీ పాపాలు ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టినప్పుడు నీ మీదకి, నీ తరం మీదకి, నీ పిల్లల మీదకి, నీ సంతానం మీదకి ఆయన తన కృపను మరి అనుగ్రహిస్తాడని మర్చిపోకూడదు. 107వ కీర్తనలో మనం చూసినప్పుడు బాధలో వారు దేవునికి మొరపెట్టినారు. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు దేవుడు ఎప్పుడు కూడా కోపంతో ఉంటాడు. దేవుడు అంటే గాడ్ ఈజ్ ద సాడిస్ట్ అని. దేవుడు ఎప్పుడు సాడిస్ట్ కాదు. నువ్వు సాడిస్టుల మధ్యలో ఉంటావేమో కానీ దేవుడు సాడిస్ట్ కాడు. దేవుడు ఎప్పుడు కూడా ప్రేమ సంపూర్ణుడు. ఆయన మరో పేరే ప్రేమ. ఆయన పేరు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు, రమ్మంటున్నాడు కదా. నా యొద్దకు రండి అంటున్నాడు. రండి మన వివాదం తీర్చుకుందామని యెషయా 1వ అధ్యాయంలో చూస్తున్నాం. మీ పాపములు
రక్తము వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను. అది హిమము కంటే తెల్లగా చేస్తాను, గొర్రెబొచ్చు కంటే అవి తెల్లగా నేను చేస్తాను. రండి, నీ పాపాలన్నీ నా యొద్ద వచ్చి కడుక్కోండి అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు అవినీతి కార్యాలు చేసినారు, అవిధేయత చూపినారు, అక్రమం చేసినారు, చెయ్యరాని హేయ కార్యాలు చేసినారు, విగ్రహారాధన చేసినారు, తిరుగుబాటు చేసినారు, సణిగినారు. కృతజ్ఞత లేని తనం అండి. దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడు వారికి. వారికి అసలు వండే పని లేదు, దున్నే పని లేదు, కూడబెట్టుకునే పని లేదు. ఉదయం వెళ్ళాలి, దేవుడు పరలోకం నుండి ఇచ్చిన మన్నాను ఏం చేయాలి? ఏరుకోవాలి. ఏ దినం మట్టుకు ఆ దినము. రేపటి కొరకు కూడా మరి కూడబెట్టే పనే లేదు. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో వారి ప్రయాణంలో అసలు 40 రోజుల్లో వారు చేరాల్సిన గమ్యస్థానం పాలు తేనెలు ప్రవహించే కనాన్ దేశాన్ని చేరాలి. కానీ వారి తిరుగుబాటు, వారి ఆ సణుగుడితో 40 సంవత్సరాలు వారు ఆ ప్రయాణం చేయాల్సి వచ్చింది. అయినా దేవుడు దీర్ఘశాంతం వహించి వారికి కావలసినవన్నీ అనుగ్రహించినాడు. ఆహారం తింటున్నారు కానీ స్తోత్రం చెప్పడం లేదు కదా. మన దగ్గరకు ఆహారం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వందనాలు ప్రభువా అని చెప్పి ఆహారం నీవు భుజించాలి. కానీ మన్నా పరలోకం నుండి, పరలోక ద్వారాల నుండి ఆకాశం విప్పబడి కురుస్తుంది. వారు దాన్ని ఏరుకుంటున్నారు, తింటున్నారు. సాధారణ ప్రజల కంటే వారికి ఎన్నో రెట్లు బలం అంటుంది. ఎంత పోషకాహారం అన్నమాట. అందుకే వారు శత్రువులను ఎదురాడే శత్రువులను అంతా జయిస్తూ వచ్చినారు. అంటే శారీరకమైన బలం అంతా ఇశ్రాయేల్ ప్రజలు పొందుకున్నారు. వారు తిని బలిసినారని ఒక దగ్గర ఉంది, బలిసి దేవుని మర్చిపోయినారని 106వ కీర్తనలో ఆ మాట మీకు చూపెట్టాలి. 106వ కీర్తన 22 నుండి చదువుతున్నాను. ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని వారు మర్చిపోయారు. 13వ వచనం చూడండి. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయేరి. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేశాను. అంటే వీరి సణుగుడు మరి అలాగుండేది. 78వ కీర్తనలు చూసినప్పుడు వారికి ఎప్పుడు అనుమానం ఉండేది దేవుని మీద. విశ్వాసులకు ఎప్పుడు అనుమానం ఉండకూడదు. వీరు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు, విరోధంగా పాపం చేస్తున్నారు. 18వ వచనం చూడండి, 78వ కీర్తన 18. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయంలో దేవుని శోధించారు. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడారు. అంటే మన కుటుంబంలో కూడా ఇలాంటి మాటలు రాకూడదు. ఎప్పుడు కూడా దేవుని అనుమానించకూడదు. అయినా అంటారు ఆయన ఆహారం ఇయ్యగలడా? క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొని యెహోవా ఈ మాట విని కోపగించాను. యాకోబు సంతతిని దహించి వేయుటకై అగ్ని రాజను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుట కోపం పుట్టాను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయారు. 31వ వచనం చూడండి. దేవుని కోపము వారి మీదకి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించాను. మనం కొన్ని మాటలు బైబిల్లో ఉండదేమో అనుకుంటాం, కానీ ఈ మాట బైబిల్లో ఉంది. అమ్మో, దేవుడు ఇచ్చేది తినుకుంటా మరి బాగా ఒళ్ళు బలిసిపోయింది, కానీ ఇచ్చిన దేవుణ్ణి ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. చాలాసార్లు ఇది కుటుంబాలకు కీడు, దేవుని శిక్ష రప్పించే కార్యం. ఇచ్చింది అనుభవిస్తూ ఇచ్చిన వాడిని మర్చిపోతున్నారు. దే ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ బెనిఫిట్, ఎవ్రీ బ్లెస్సింగ్, బట్ ఫర్గెటింగ్ ద గివర్. వీరు దేవుని కోపం వారి మీదకి దిగాను. 31వ వచనం 78:31. దేవుని కోపం వారి మీదకి దిగాను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించాను. ఇశ్రాయేల్లో యవనస్తులను కూల్చాను. ఇంత జరిగినను వారు ఇంకను పాపం చేయొచ్చు. ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన నమ్ముకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేశారు, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేశారు. వారిని ఆయన సంహరించిన వారు ఆయనను వేదికిరి. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకొనిరి. 36. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి. అంటే స్తుతులు, స్తోత్రములు, ఆరాధన హృదయ అంతర్భాగం నుండి రావాలి. యూ కెనాట్ ఫ్లాటర్ గాడ్.
ఏదో స్తోత్రం 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 అని చెప్పేసి హృదయంలో ఆత్రమాత్రం ఉంటే కాదన్నమాట. నువ్వు హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి, హృదయపూర్వకంగా దేవుని పట్ల కృతజ్ఞత నీకు ఉండాలి. కానీ వీరు కేవలము పెదవులతో మాత్రం వారు దేవునికి ముఖస్తుతి చేస్తున్నారు, నాలుకతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు. 41వ వచనం చూడండి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలగజేసి, మాటి మాటికి అన్నమాట దేవుని కోపం పుట్టిస్తున్నారు. మనం అలాంటి పరిస్థితిలో ఉంటే మనము తప్పకుండా మరి దేవుని యొక్క శిక్షకు పాత్రులైతామని ఆ భయము మనకు ఉండాలి. వారికి దేవుడు చేసిన కార్యాలు ఏవి గుర్తు రావడం లేదట. నేను చెప్పినాను కదా, ఇశ్రాయేలు పట్ల దేవుడు చేసిన కార్యాలన్నీ రాబో తరం తెలుసుకోవాలి. ఈరోజు ఆ పని చేస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆ పని చేస్తున్నాం మనం. రాబో తరానికి దేవుడు ఎలాగో మరి దీర్ఘశాంతుడై కృపా సమృద్ధి గలవాడై ప్రేమామయుడై నడిపించినాడు. కానీ తిరుగుబాటు ధోరణి ఏ విధంగా అణిచివేసినాడు. ఏదాము వారు శిక్షకు గురైనారు. అరణ్యములోనే వారు దేవుని మీద సణిగినారు. కృతజ్ఞత లేకుండా కుప్పలుగా వారు కూలిపోయినారు. పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయినారు. ఇవన్నీ మనం ధ్యానిస్తున్నాం. వాడు ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకాన్ని తీసుకురాలేదట. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. వారి స్వభావం చూడండి, ఈ ఇశ్రాయేల్ స్వభావం. సంఖ్య 11:4. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేల్ను మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు. మటన్ కావాలంటున్నారట, మాకు చికెన్ కావాలంటున్నారు. వారు మన్నా తిని బోర్ కొట్టింది అంటున్నారు అనమాట. రోజు మన్నానా కదా. కొందరు లేడీస్ ఇలాగే ఏడుస్తారండి ఇంట్లో, సనగుడు గునుగుడు. అందుకే ఆ కుటుంబాలు పైకి రావు ఎప్పుడు. రోజు ఇదేనా? ఇచ్చిన దాని కొరకు దేవుని స్తోత్రం. భర్తను కాపాడినావు, ఒక్క నెలంతా బయటికి వెళ్ళినాడు, సంపాదించినాడు, ఆ సంపాద్యం ఇంటికి తీసుకొచ్చినాడు, ఆయన కష్టార్జితాన్ని దేవుడు దీవించినాడు, మా కుటుంబానికి ఏ కీడు రాకుండా దేవుడు కాపాడినాడు. వందనాలు చెల్లించి స్తోత్రం చెల్లించి ఆహారం మింగడం కాకుండా ఎప్పుడు సనుగడం అన్నమాట. ఇది లేదు అది లేదని. ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చున్నది. ఇవి ఆ జ్ఞాపకానికి రావడం. తెల్లగడ్డలంటే ఉల్లిగడ్డలు, గార్లిక్. ఉల్లిపాయలంటే ఉల్లిగడ్డలు. ఇంకేం జ్ఞాపకం వస్తుంది? ఉచితంగా తిన్న చేపలు. కీరకాయలు అంటే అది ఎంత సస్తమాలండి కీరకాయలు. కీరకాయలు, దోసకాయలు, ఇంకేందంట కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డ. ఇవన్నీ మాకు జ్ఞాపకం వస్తుందండి. అంటే వీళ్ళ ఆత్మీయ జీవితం ఎంత చౌకబారుగా ఉంది, ఎంత చప్పగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు చేసిన గొప్ప మేళ్ళన్నీ కూడా నెట్టివేసినారు. వాటిలో ఒక్కటి కూడా వారి జ్ఞాపకం లేదు. ఎర్ర సముద్రం పాయలు చేసినాడు, 6 నెలలు నడిపించినాడు. ఉదయం మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. చెప్పులు పాతగిలిన, వస్త్రాలు పాతగిలిన, చెప్పులు అరిగిపోవడం లేదు, కాళ్ళకు వాపు రాలేదట. వారిని దేవుడు అంత అద్భుతంగా కాపాడుతున్నాడు. ఈ చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి ఏం జ్ఞాపకం వస్తున్నాయి? అక్కడ తిన్న ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, కూరాకులు, కీరకాయలు, దోసకాయలు, ఇవన్నీ మాకేమవుతున్నాయి? జ్ఞాపకానికి వస్తుంది. కృతజ్ఞత లేని స్వభావము. అందుకే దేవుడు వారిని సంహరించినట్టు. వారి పండ్లల్లో మాంసం ఉండగానే వారికి దేవుని ఉగ్రత వచ్చినట్టు చూస్తున్నారు. సంఖ్య 11:33 చూడండి. వారు అంటున్నారు మాకు మాంసం కావాలి. మాంసం అంటే దేవుడు పూరేళ్లను ఒలిపిస్తున్నాడు. పూరేళ్ళు నిండుగా పాళెము చుట్టూ ముట్టు అంత పడింది. వారు మాంసం వండుకుంటున్నారు. 33వ వచనం. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించాను. చూడండి, దేవుని ఉగ్రత ఏ విధంగా మరి కృతజ్ఞత లేని వారి మీద దిగిందో మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొన్ని ఇశ్రాయేలు చరిత్ర అంటే వారు
మరి బానిసత్వం నుండి స్వాతంత్రం పొందుకొని వాగ్దాన దేశానికి దేవుడు వారి కొరకు ఏర్పరిచిన పాలు తేనెలు ప్రవహించి కనాన్ దేశానికి వెళ్ళాలి. మనల్ని కూడా విశ్వాసులను దేవుడు సాతాను యొక్క దాసత్వం నుండి మరి యేసు క్రీస్తు యొక్క రక్తం ద్వారా విమోచించి నిత్య జీవానికి తీసుకొని పోతున్నారు. అందుకే ఇశ్రాయేల్ చరిత్ర విశ్వాసుల చరిత్ర సమంగా ఉంటున్నది. మనం కూడా సాతాను యొక్క బానిసత్వం నుండి విడుదల పొందినాం, స్వాతంత్ర దేశానికి వెళ్తున్నాం, నిత్య జీవితానికి వెళ్తున్నాం, నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నాం. ఈ యొక్క సియోను యాత్ర అంటారు, విశ్వాస యాత్రను ఏమంటారు తెలుసా? సియోను యాత్ర. ఈ యాత్రలో కూడా దేవుని స్తుతించడం, దేవుని మర్చిపోకుండా ఉండడం, ఆయన చేసిన ఉపకారాలకు కృతజ్ఞత కలిగి ఉండడం, భక్తి జీవితము, దేవుని భయంతో ముందుకు సాగడం, దేవుని అందు విశ్వాసం ఉంచడం, ఇవన్నీ కూడా మనకు చాలా అవసరమని మనం నేర్చుకున్నాము. యుగాంతములో మనకు 2 కార్యాలు కావాలి. ఒకటి యుగాంతములో మనకు బుద్ధి కలగాలి, ఇంకోటి సిగ్గు కూడా కలగాలని వాక్యం నేర్చుకున్నాము. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా, నాయనా నీకు స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ బిడ్డలందరి కొరకు నీ దాసురాలు నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు తరతరములకు నీ విశ్వాస్యతను, నీ నమ్మకత్వాన్ని చూపిస్తావనే ధైర్యము వాక్యము నుండి మేము పొందుకుంటున్నాం. కృతజ్ఞత లేని తనము నీకెంత కోపం పుట్టిస్తుందో మేము చూసినాం. మాంసము వారి పండ్ల సందులో ఉండగానే దేవుని కోపం వారి మీదకి రగిలిందని వాక్యములు మేము చూస్తున్నాం. ప్రతి పాపాన్ని, ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి చిక్కును వదిలిపెట్టి మేము వెళ్ళడానికి సహాయం దయచేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని అత్యధికంగా ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి. ప్రభువా నీకు స్తోత్రం. అవిధేయత ఉంటే మన్నించండి, ఉగ్రత తొలగించండి, పరిశుద్ధపరచండి, దీవించమని ప్రార్థిస్తున్నాం. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా మీరు స్పందింపజేయమని, సకల ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపుమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. జీవపు మాటలు సజీవ